ఇవాళ మా అక్కకి ఏదో ఎగ్జామ్ ఉందని చెప్తే కర్నూలు అయితే పిలుచుకొని వచ్చాను. సో మనకి ఎగ్జామ్ మార్నింగ్ 7 o'clock ఉండడం వల్ల మనం అయితే ఫాస్ట్ గా రావాల్సి వచ్చింది. మార్నింగ్ త్వరగా కర్నూలుకి రీచ్ అవగానే అక్కడ నుంచి బస్ స్టాండ్ వెళ్ళి కాసేపు బస్ కోసం వెయిట్ చేసి ఇంకా అక్కడ నుంచి మనం అయితే సీదా పుల్లారెడ్డి కాలేజ్ కి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ రీచ్ అవగానే మా అక్క ఎగ్జామ్ టైం అవుతుందని చెప్పి తనైతే లోపలికి వెళ్ళిపోయింది. సో ఇంకా ఇక్కడ నా పరిస్థితి ఏమి, నేను ఎక్కడ ఉండాలి? ఇంకా అప్పుడే మనకైతే ఈ బ్రో కలిసాడు. ఇతను కూడా వాళ్ళ అక్కకి ఎగ్జామ్ రాపించేకైతే వచ్చారంట. సో మేము ఇంకా కాలేజ్ బయటికి రాగానే మనకైతే ఇక్కడ పక్కనే ఈ టీ స్టాల్ కనబడింది. ఇంకా అక్కడ వెళ్ళి ఒక మంచి బూస్ట్ తాకుండా బాగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. కర్నూలులో ఉన్న చలి అయితే నిజంగా సావా కొడుతుంది. టోటల్ గా నేను ఇక్కడ 1 కాదు 2 కాదు టోటల్ గా 4 hours కూర్చొని అలాగే టైం పాస్ చేసుకుంటా కూర్చున్నాను. అక్కడ తిరుక్కుంటా ఇక్కడ తిరుక్కుంటా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అలా ఇలా చేసుకుంటా మనకైతే టైం అయితే ఎలాగో అలాగే వెళ్ళిపోయింది. సో మనకి ఇక్కడ టోటల్ గా 5 hours తర్వాత ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం అక్కడ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే అక్కడ నుంచి ఇంకా సీదా మళ్ళీ బస్ స్టాండ్ అయితే వచ్చేసాం. బస్ స్టాండ్ దగ్గర ఏదో బయట క్యాంటీన్ ఉంటే అక్కడికి వెళ్ళి లంచ్ కూడా కంప్లీట్ చేసుకుని చాలా సేపు బస్ కోసం కూడా వెయిట్ చేసి ఫైనల్ గా మనం గుండగల్ కూడా చాలా సేఫ్ గా రీచ్ అయిపోయాం. ఇంకా మన వీడియోని ఎవరైనా పుల్లారెడ్డి కాలేజ్ వాళ్ళు చూస్తుంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంది, దానికైతే క్లారిటీ చేయండి. మనకి ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రమేనా లేదా లోపల ఏదైనా స్కూల్ ఉందా? సో మీలో ఎవరికైనా తెలిసింటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నేను ఉంటాను.